ఛానల్. ఈరోజు నేను పిజ్జా ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎట్లా వస్తుందో ఏమో నాకైతే తెలియదు. మరి చూడాలి, ఫ్లాప్ అవుతుందో సక్సెస్ అవుతుందో చేసిన తర్వాత తెలుస్తుంది. పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి అంటే చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, ఇది పిజ్జా బేస్ అండి. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. జెప్టోలో కానీ, బ్లింకిట్ కానీ, లేకపోతే స్విగ్గీ మార్ట్లో కానీ, ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అయినా కానీ దొరుకుతుంది. ఇది మీరు ఈజీగా ఇది తీసుకోవచ్చు. ఇలా కాకుండా మనము ఈస్ట్ ఉంటుంది కదండి, దాన్ని తెచ్చుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అందుకని ఇదైతే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇట్లా బేస్ తీసేసుకున్నానండి, రెడీమేడ్ బేస్. ఇది ఇంగ్లీష్ ఓవెన్ పిజ్జా బేస్ అండి. ఇది ఇంకా మనకి పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పన్నీర్ అండి. ఇది అమూల్ మలై పన్నీర్ అండి. ఇది పాస్తా సాస్, క్రీమీ పాస్తా సాస్ అండి. ఇది వైట్ సాస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పిజ్జాకి. ఇది వీబా వాళ్ళ ప్రోడక్ట్ అండి. వీబా వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి. ఇది హెర్బీ టమాటో పిజ్జా సాస్ అండి. ఇది వచ్చేసి పిజ్జా మిక్స్ అండి. ఇది సీజనింగ్కి యూజ్ అవుతుంది. ఇది లాస్ట్ చీజ్ అండి. ఇది చీజ్ స్లైసెస్. కొంతమందికి చీజ్ చాలా ఇష్టం ఉంటుంది కదా, ఇది మిల్కీ మిస్ట్ తీసుకున్నానండి నేను. కొంతమందికి చీజ్ చాలా ఇష్టం ఉంటుంది, కొంతమంది చీజ్ చాలా ఎక్కువ వేసుకొని తింటారు, కొంతమందికి కొంచెం తక్కువ తింటారు కదా. మేమైతే కొంచెం చీజ్ ఎక్కువ వేసుకొని తింటామండి. ఇవన్నీ పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం టాపింగ్స్కి ఏమేమి కావాలో చూసుకుందాము. నేనైతే ఎక్కువ చూసుకోవట్లేదండి, లైట్గా బేసిక్ థింగ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఆనియన్స్, పన్నీర్, చీజ్ స్లైసెస్, ఈ 3తోనే నేను టాపింగ్స్ చేసుకుంటున్నానండి. ఇంకా కావాలి అంటే మనం కార్న్ వేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసుకోవచ్చు, ఇంకా చికెన్ కూడా వేసుకోవచ్చు పిజ్జాలో. అట్లా చాలా వెరైటీస్ వేసుకోవచ్చు అండి. కాకపోతే మనం ఇంట్లో అవన్నీ ఉండవు కదా, అందుకని చెప్పేసి బేసిక్ వాటితోనే నేను తయారు చేస్తున్నాను. ఇది సక్సెస్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో అయితే నాకు తెలీదు. ఫస్ట్ అయితే ట్రై చేద్దాం ఎలా వస్తుంది అని చెప్పేసి. ఓకేనా, రండి. ఇప్పుడు మనకి పిజ్జాకి ఏమేమి కావాలో అన్నీ మనం రెడీ చేసుకున్నామండి. ఒకసారి చూసేసేయండి. ఇక్కడ ఇది పిజ్జా బేస్ అండి. ఇవి పన్నీర్, ఇవి ఆనియన్స్ అండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ టమాటో సాస్ వేసుకుందాము. ఇది స్ప్రెడ్ చేసుకుందామండి నీట్గా. నాకు రాదు, నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎట్లా వస్తుందో ఏంటో నాకు కూడా టెన్షన్గా ఉంది. హిట్ అయితే ఓకే. టమాటో సాస్ అయితే ఫినిష్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం క్రీమీ పాస్తా సాస్ అయితే వేసుకుంటున్నాము. ఈ పాస్తా సాస్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి, లైట్గా అట్లా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇట్లా చాలా మైల్డ్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఫాస్ట్గా స్ప్రెడ్ చేస్తే అది ఇది మిక్స్ అయిపోతుంది, అందుకని చాలా నీట్గా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకి సెకండ్ లేయర్ కూడా ఫినిష్ అయిపోయిందండి. మనం 2 లేయర్స్ అయితే వేసేసుకున్నామండి. మనం ఇప్పుడు దీని మీద చీజ్ వేసుకుందాం. ఇప్పుడు చీజ్ వేసేసాం కదండి. ఇప్పుడు దీని మీద టాపింగ్స్ వేసుకున్నామండి. పన్నీర్ ప్లస్ ఆనియన్స్, వీటిల్ని మేము మిక్స్ చేసామండి. ఆ సాస్లో కొంచెం లైట్గా సాస్ వేసేసి కొంచెం మిక్స్ చేసాము, అంటే కొంచెం టేస్టీగా ఉంటాయి కదా అని చెప్పేసి. మన పిజ్జా బేక్ అవడానికి రెడీ అయిపోయిందండి. ఓవెన్లో పెట్టేసి బేక్ చేసుకుందాం. ఇప్పుడు ఇదండి పిజ్జా, బేక్ చేసేద్దాం ఓవెన్లో పెట్టేసి. ఓవెన్లో అయితే పెట్టేసాం మనము. ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాము. చూడండి, ఓవెన్లో పెట్టాను, బేక్ అవుతా ఉంది. ఇది చూసారా? నేను ఇంకో పిజ్జా రెడీ చేశానండి. అది ఓవెన్లో బేక్ అవుతా ఉంది. ఈ లోపల ఇంకొక పిజ్జా అయితే రెడీ చేసేసాను. ఇది ఎగ్ పిజ్జా అండి. చూడండి ఒకసారి. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. స్లైసెస్ కాకుండా ఇట్లా చీజ్ని నేను గ్రేట్ చేసి వేసానండి. ఇది చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. బట్ ఎగ్ వేసాను, ఎట్లా వస్తుందో మరి చూడాలి. ఇది ఎగ్ పిజ్జా అండి. చూడండి, ఇది కూడా చాలా బాగుంది, బాగా వచ్చాయి. ఇది కూడా తిని చెప్తానండి ఎట్లా ఉంటుందో ఏంటో అనేది. తినేసి చెప్తాను, ఇది కూడా టేస్ట్ చేసి. ఇదిగోండి, మా పిజ్జా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇది టేస్ట్ చేసి చెప్దాము ఎట్లా ఉంది అని చెప్పేసి. ఇది సీజనింగ్ అండి. నేను ఈ పిజ్జా మీద స్ప్రింకిల్ చేస్తాను టేస్ట్ కోసం అండి. ఇది పిజ్జా ఇప్పుడు మనం కట్ చేసేసామండి పీసెస్గా. చూడండి, పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు తిని ట్రై చేయబోతున్నాము. ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలీదు, తిని చెప్పాలి. చాలా బాగా వచ్చిందండి. సక్సెస్ అయింది ఈ ట్రైల్ అయితే. చాలా బాగుందండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా సక్సెస్ అయిందండి. ఇది చేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి చేసి పెడితే చాలా టేస్టీగా అయితే ఉంది. ఇదండి మా వీడియో. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.